ఆధునిక గగనచుంబక భవనాలు 100 సంవత్సరాలు నిలబడ్డానికి కూడా కష్టపడుతున్నాయి. కానీ భారతదేశంలోని కొన్ని దేవాలయాలు 1000 సంవత్సరాలుగా భూకంపాలు, వర్షాలు, కాలచక్రం అన్నింటినీ తట్టుకుని నిలిచాయి. ఎలా? సిమెంట్ లేకుండా, స్టీల్ లేకుండా, కేవలం రాయితో మాత్రమే నిర్మించిన ఈ నిర్మాణాలు ఎందుకు కూలిపోవడం లేదు? ఈరోజు మనము ఆ రహస్యాన్ని సైన్స్తో కలిసి అన్వేషించబోతున్నాం. భారతదేశంలో ఉన్న ప్రాచీన దేవాలయాలు, ఉదాహరణకు తమిళనాడులోని బృహదీశ్వరర్ టెంపుల్ లేదా కర్ణాటకలోని హంపి, ఇవి కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు, ఇవి ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఈ దేవాలయాల్లోని గ్రానైట్ స్తంభాలు టన్నుల బరువును మోయగలుగుతున్నాయి. అవి కేవలం నిలబడటం కాదు, వేల సంవత్సరాలుగా నిలకడగా ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది: ఈ నిర్మాణాలు ఎలా ఇంత స్థిరంగా ఉన్నాయి? సమాధానం: వెయిట్ డిస్ట్రిబ్యూషన్. ఒక భవనం బరువు ఒకే చోట పడితే అది కూలిపోతుంది. కానీ ఈ దేవాలయాల్లో బరువు సమానంగా పంచబడుతుంది. స్తంభాలు, పైకప్పు, నేల, ఇవి అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ప్రతి రాయి తన మీద పడే బరువును తరువాతి రాయికి పంపిస్తుంది. ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. ఫలితం: ఎక్కడా బరువు ఎక్కువగా పేరుకోదు, మొత్తం నిర్మాణం స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ మరో కీలక అంశం గ్రానైట్ రాయి. గ్రానైట్ ప్రపంచంలోనే అత్యంత బలమైన సహజరాళ్లలో ఒకటి. ఇది భారీ ఒత్తిడిని తట్టుకోగలదు. వర్షం, వేడి, కాలం ఇవి దీనిపై తక్కువ ప్రభావం చూపుతాయి. అందుకే ఈ దేవాలయాలు కేవలం నిలబడటం కాదు, కాలాన్ని జయిస్తున్నాయి. ఇక్కడే అసలు మాయ ఉంది. ఈ నిర్మాణాల్లో సిమెంట్ ఒక్క చుక్క కూడా లేదు. అయితే రాళ్లు ఎలా కలిపారు? ఇంటర్లాకింగ్ సిస్టమ్. ప్రతి రాయి మరొక రాయిలోకి ఖచ్చితంగా సరిపోయేలా చెక్కబడింది. ఇది ఒక పెద్ద పజిల్ లాంటిది. ఫలితం: రాళ్లు విడిపోవు, నిర్మాణం ఇంకా బలపడుతుంది. భూకంపాలు వచ్చినప్పుడు ఆధునిక భవనాలు కూడా దెబ్బతింటాయి. కానీ ఈ దేవాలయాలు, అవి కూలిపోవు. ఎందుకంటే వాటి నిర్మాణం రిజిడ్ కాదు, కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. రాళ్ల మధ్య ఉన్న చిన్న గ్యాప్లు షాక్ను గ్రహించి దాన్ని తగ్గిస్తాయి. కాలం ప్రతి నిర్మాణాన్ని నశింపజేస్తుంది. కాని ఈ దేవాలయాలు వర్షం, గాలి, వేడి అన్నింటినీ తట్టుకుని నిలిచాయి. ఎందుకంటే అవి ప్రకృతితో పోరాడలేదు, ప్రకృతితో కలిసి నిర్మించబడ్డాయి. ఈ దేవాలయాలు కేవలం రాళ్ల సమూహం కాదు, ఇవి మన పూర్వీకుల విజ్ఞానం, సహనం, దృష్టి యొక్క సాక్ష్యం. ఆధునిక వైద్యం, సాంకేతికత మనకు ఎంతో ఇచ్చాయి. కానీ కొన్నిసార్లు మనము గతాన్ని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే వారు సిమెంటు లేకుండా నిర్మించారు. మనం టెక్నాలజీతో కూడా నిలబెట్టలేకపోతున్నాం. వారి జ్ఞానం ఇప్పటికీ ముందుంది.